హాయ్, నేను అనాసి ఆకాష్ని. అండ్ ఇప్పుడు మా అమ్మమ్మ ఇల్లు గురించి చూద్దాం. సో ఇది అక్కపెళ్ళి మార్చ్ 31 రోజు తీసినాం. ఈరోజు ఇప్పుడు నేను ఆడియో రికార్డ్ చేస్తుంది మే 2025 మే 8 రోజు. ఇది మా తాత బండి. దీని మీద ఇదే బండి నేను ఫస్ట్ నడిపింది. అండ్ దీని మీద చాలా మెమరీస్ ఉన్నాయి. ఒకసారి పోయి ఇసుకప్పలో పడ్డా, ఒకసారి దీనికి ఒక ఉద్దిన అక్కపెళ్ళినే. ఇది మా పెద్ద తాత వాళ్ళ ఇల్లు. ఇది తీసేటప్పటికి ఆల్రెడీ అక్కపెళ్ళి ఊరు పోయేది. ఇక ఇప్పుడు ఇది తీసినాక మా తాత కాళ్ళు పడిపోయినాయి, కాళ్ళు చేతులు. కానీ మంచిగా ఉన్నాడు అనుకుంటే ఇప్పుడు తీసినాక నెలకు పడిపోయినాయి. సో ఇది ఇల్లు బేసికల్లీ, ఇది మనది. మా డాడీ ఆటో అక్కడ ఉన్నది. ఒకప్పుడు ఇంకా మంచిగా ఉండే, ముంగట గుడిసి ఉండే. మా మమ్మీ చిన్నప్పటి నుంచి ఒట్టి పెరిగిన ఇల్లు ఇదే, ఊరు ఇదే. ఇది అక్కపెళ్ళిలో ఉన్నది, మంత్రి మండల్. అటు సైడ్ ఆ చెట్టుకు బాగా ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే ఆ చెట్టు ఎన్నో సంవత్సరాల నుంచి అలా దాని మీద పిడుగుపడ్డా కానీ దాదాపు 3 జనరేషన్స్ చూసిందట. అంటే మా అమ్మమ్మ, వాళ్ళ మమ్మీ, ఇప్పుడు మా మమ్మీ, ఇప్పుడు నాది. నేను కూడా చూసిన ఆ చెట్టును ఉన్నట్టు. సో ఇది మా అమ్మమ్మకి వచ్చిన వీల్ చైర్. అట్లా పడేసుకున్నది కాళ్ళు చేతులు. అగో మా అమ్మ అక్కడ నీళ్ళు చల్లుతుంది పైనుంచి వెళ్ళి. ఇది ఇంతకుముందు ఇక్కడ బాత్రూమ్ లెటర్ ఉండేటివి కాదు, కానీ ఒక 5 సంవత్సరాల ముందు బాత్రూమ్ లెటర్ వస్తే డైరెక్ట్ పోవుడే చెట్లకు. ఇక్కడ చెట్లు ఉండే బాగా. చిన్నప్పుడు ఇక్కడ ఇట్లకెళ్ళి ఎంట్రీ అవుతూనే ఎప్పుడైనా సంక్రాంతికి, ఉగాదికి సంక్రాంతికి, దసరాకి వచ్చినప్పుడు మస్తు ఉండే. అంటే అందరూ పిన్ని, పెద్దమ్మ, ఒక అమ్మమ్మ స్టార్ట్. ఎందుకు ఏడుతుందో మా అమ్మకి తెలియదు. అమ్మమ్మ స్పెషాలిటీ అది. అమ్మమ్మ అంటే నవ్వుడు ఏడుచుడే. మీ ఇల్లు విడదీస్తానా స్పెషల్ మంచిగా చూడొచ్చు అని. ఏమన్నా మాట్లాడు, మంచిగా ఉన్నారా అని మాట్లాడమా. ఎందుకు ఎడతాను ఎందుకు ఎడతాను చెప్పు. అమ్మమ్మ ఎందుకు ఎడుతుంది అమ్మకి తెలియదు ఫస్ట్. సో ఇది మధ్యలో రూమ్. అసలు ఒకప్పుడు ఇక్కడ రూము ఉన్నదో లేదో గుర్తులేదు. ఇది మెయిన్ రూమ్. ఇంతకుముందు లేదనుకుంటా అది. ఇదైతే మెయిన్ ఉన్నది. అక్కడ నా పేరు కూడా ఉంటుంది. మా మమ్మీ ఇక్కడనే ఇంకా గోడకైతే పాము అన్నట్టు చిన్నప్పుడు. అది మా పిన్ని ఫేవరెట్ హీరోయిన్ అన్నట్టు. ఎందుకంటే మా పిన్ని 2-3 సినిమాలు చూసింది జీవితంలో. అందులో ఆ మొక్కతి నచ్చింది కాబట్టి. సినిమా ఏంటో పేరు గుర్తులేదు. ఇక్కడ ఒకప్పుడు పాము వచ్చింది మా ఊర్లో. అయినా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మస్తు పాములు వచ్చినాయి. మేము ఉన్నప్పుడైనా కానీ మా డాడీ వాళ్ళు పోయినప్పుడైనా కానీ, ఎప్పుడైనా ఇంటికి పోయినప్పుడు. ఇది దేవుని రూమ్. చిన్నప్పటి నుంచి ఇది ఇట్లనే ఉన్నది. నా చిన్నప్పటి నుంచి కాదు, మా మమ్మీ చిన్నప్పటి నుంచి కూడా. ఇది మెయిన్ ఇది రూమ్. అమ్మ స్పెషాలిటీ అంతా. ఎందుకు ఎడుతో ఎవరిని తెలియదు, ఎందుకు నవ్వుతుందో తెలియదు. జస్ట్ ఇట్లా నవ్వుతాం, మనం నవ్వుతుంది, అదే స్పెషాలిటీ. అంటే చాలా మంచిగా అర్థం చెప్తానా. సో ఇది బయట. అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ రాకనే ఏంటో ఎన్నో కోళ్ళు పడ్డాయి. 1-2 సార్లు మొత్తం ఉరికిచ్చినాయి. చెట్టు ఆటో ఎడ్ల బండి మాది కాదు, బొగ్గులో ఆటో బొగ్గు కూడా మాది కాదు. ఇక మా తాత ఆంటీ డాడీ అయ్యో. మమ్మీ ఈ వీడియో ఇప్పుడు ఆడియో రికార్డ్ చేసేటప్పుడు మన డాడీ తాగింది ఘోరంగా. తిడతానో ఏడుతానో. ఇది మా తాబేలు. అంటే దీన్ని ఒకటేసారి చూసిన అనుకో. చిన్నప్పటి నుంచి ఏం పెంచుకోలేదు, తిందామనే పెంచుకున్నాడు తాత. తిందామనే. నేను జీవితంలో తాబేలు చూసిన ఇదే ఫస్ట్ టైం. అందుకే దాన్ని వీడియో రికార్డ్ చేస్తాను. తింటారు అనుకుంటే ఇంకా 2-3 నెలల దాన్ని వేసి కోసి. కుక్కలు, పందులు. ఇంతకుముందు ఎవరు మొత్తం అంటే ఈ వాడైనా మంచిగా ఉండే. ఎందుకంటే ఇంతకుముందు బొచ్చరు మందరు. ఇప్పుడు ఇళ్ళన్నీ కూలిపోయినాయి అన్నట్టు, కూల కొట్టారు అన్నట్టు. ఎందుకంటే ఓపెన్ క్యాస్ట్ దాని సింగరేణి మీద ఊరు పోయినందుకు. ఇంతకుముందు మొత్తం అందరు ఉండే. ఇప్పుడు బయట ఈ టైం వరకు ఆల్రెడీ ఒక 2-3 వచ్చి ఇక్కడ కూర్చొని అంటే ముచ్చట్లు పెట్టుకునేటోళ్ళు ఆల్రెడీ. ఇచ్చాడు కూడా పత్తి వేస్తాడు మా తాత. ఇదంతా పత్తి వేస్తాడు. ఈ చెట్టు గురించి స్పెషాలిటీ అన్న చూడు. అదే ఈ చెట్టు మీద దయ్యాలు ఉన్నాయని కొంతమంది అన్నారు. దయ్యాలు చూసినాను కొంతమంది అన్నారు. బొచ్చడు ఉన్న దీనికి హిస్టరీ. ఇంకా ఈ తాబేలు దీన్ని ఎన్నిసార్లు పెడతా.
ఇది మాది కాదు, కానీ ఇట్లాంటివి ఉండే. మా మమ్మీ చిన్నప్పుడు పాలు ఉతికింది, పాలు ఇక విలేజ్ లైఫ్ అంటే ఎట్లుంటుంది చెప్పు, అవన్నీ చేసింది మా మమ్మీ. ఎప్పుడు చూడు నేను ఒకసారి ఆ దూడ ఎగిరి తన్నింది మా మమ్మీని, మా మమ్మీ ఎక్కడో పడ్డది. ఇంకా ఎమోషనల్ కనెక్షన్స్, ఒక ఎద్దును మా తాత మస్తు కొట్టాడట, దాన్ని ఏడ్చినప్పుడు మా మమ్మీ ఏడ్చడు, అట్లాంటి ఎమోషనల్ కనెక్షన్స్. ఇక్కడదంతా అక్కడ పడ్డదని చెప్తాను, ఇప్పుడు చూపెడతాను అన్నట్టు. చిన్నప్పుడు మా మమ్మీ కూడా ఇప్పుడు మస్తు మెమోరీస్ ఉన్నట్టు, నాకెట్లా ఉన్నట్టు. ఏవో ఇప్పుడు ఒకప్పుడు ఇక్కడ ఇవన్నీ ఇల్లులే, వీళ్ళందరూ ప్రజలు వచ్చేటోళ్ళు, ప్రజలు ఉండేటోళ్ళు. కానీ ఇక ఓపెన్ కేస్ మీద పోయినందుకు అందరూ ఇల్లు ఎక్కున్నారు. కానీ మా తాత పోలే, ఎందుకు చెప్పన్నా, పైసలు అన్నీ వేస్ట్ చేసుకున్నాడు. ఇది గుర్తుంచుకోరు. 16 లక్షలు అయిన తర్వాత 16 లక్షలు వేస్ట్ చేసుకున్నాడు, మొత్తం తాగుడు తిరుగుడే. అందుకే ఇంకా ఇన్నే ఏదో ఊళ్ళు ఉన్నాడు. లాటరీ మత్తే ఒకప్పుడు ఇక గట్టి ఉరుకుడే. ఇక్కడ వేరే ఇల్లులో ఉండేటోళ్ళు. ఈ 2 ఎద్దులు ఆవులు, బర్రెలు అయితే కాదు. చంద్రముఖ అక్కోళ్ళు ఇల్లు. ఇక్కడ డాక్టర్ ఉండేటోడు, డాక్టర్ షాప్ కాదు నాకు. ఇక్కడ ఒక గుడిసె ఉండేది అని చెప్తానా. ఆ గుడిసెల కిందనే ఫస్ట్ వీళ్ళు గుడిసెకే ఇచ్చారు మా అమ్మమ్మని. అంటే ఇంతకుముందు ఇల్లు లేదు, మా తాత ఇల్లు కట్టాను అన్నట్టు, గుడిసెకే ఇచ్చారు అన్నట్టు. మా ముసలమ్మమ్మ వాళ్ళు మా అమ్మమ్మని జస్ట్ గుడిసె చూసి ఎట్లా ఇస్తారు బ్రో. సో ఇది మెయిన్ ఇల్లు వ్యూ. మా మమ్మీ ఏం చెప్తుంది, ఇల్లు కడిగినప్పుడు లోపల అన్నట్టు ఇది. ఇక్కడ నా పేరు ఉన్నదా, ఇదే మెయిన్ మర్చిపోయిన చెప్పుడు. ఇది ఏంటిదంటే చిన్నప్పుడు నేను ఫస్ట్ పుట్టినప్పుడు ఇక్కడికి వచ్చి దీపావళికి దసరాకో సంక్రాంతికి వచ్చి నా పేరు రాసిండు మా డాడీ. అది ఇప్పటి వరకు చెరిగిపోలే. అప్పుడే నాకు గుండుని ఫ్యాన్కి వేసి కొట్టిండు, ఇదే ఫ్యాన్కి. అంటే ఇట్లా ఎత్తుకును అని ఆడుకుంటప్పుడు గుండె ఎత్తే దెబ్బకి జుట్టు కట్ అయింది. చిన్నప్పుడు అంటే మస్తు వచ్చి ఏడిసిన అన్నట్టు.